తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 41,000 కోట్ల పెరుగుదలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ సూపర్ సిక్స్ ఇవ్వడం లేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఒక్క సిలిండర్ తో దీపం పథకం మాత్రమే ఇస్తున్నారు. సంక్షేమ పథకాలే లేకుండా పరిపాలన జీత భత్యాలకు మాత్రమే 41,000 కోట్లు ఎక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పన్ను రాబడి ఎక్కువ చూపిస్తున్నామని విమర్శించారు. గత ప్రభుత్వంలో పన్ను రాబడిలో పెరుగుదల ఉంటే ఈ 5 నెలల్లో పాలనలో అది మైనస్ లోనే పోయింది. రాష్ట్ర రాబడి మొదటి 6 నెలల్లో 41,500 కోట్లు, తర్వాత 6 నెలల్లో 78,000 కోట్లు ఎలా సాధ్యం? అమరావతికి 15,000 కోట్ల గ్రాంట్ అన్నారు. నిజానికి అది అప్పు అని బొగ్గన అన్నారు. 2024-25 మీరు కేటాయించినది పవర్ సెక్టర్ కంటే కరెంటు ఛార్జీలకు సంబంధించిన సబ్సిడీలకు రైతులకు అనుకోండి, ఎస్సీలకు అనుకోండి, ఎస్టీలకు అనుకోండి, ఆక్వా రైతులకు అనుకోండి, 8,100 కోట్ల. మేము ఇచ్చిండేదండి 2018-19 మీరు కేవలం 2,138 కోట్లు మాత్రమే సబ్సిడీ, కరెంటు సబ్సిడీకి మీరు ఇస్తే 19-20 11,590 అంటే 11,600 కోట్లు మేము ఇస్తే 20-21 కోవిడ్ మూలంగా ఇబ్బందుల్లో కూడా 6,110 కోట్లు ఇస్తే 21-22 11,500 కోట్లు ఇస్తే 22-23 18,250 కోట్లు ఇస్తే 23-24 ఇంచుమించు 15,000 కోట్లు ఇస్తే మీరు 8,000 కోట్లు ఇస్తారండి. కానీ మీరు కరెంటుకు సంబంధించి మీరు చాలా వినియోగదారులను చాలా చక్కగా చూసుకుంటారు. మీరు అసలు ఎంతో బాధ్యతతో పేదవాళ్ళందరినీ కూడా మీరు సబ్సిడీలు ఇచ్చి బాగా చూసుకుంటారు. గవర్నమెంట్ డిమాండు 2014-15 నుంచి 2018-19 5 సంవత్సరాలకు కలిసి 31,800 కోట్లు ప్రభుత్వము డిస్కామ్లకు కట్టాల్సినది, సరఫరా సంస్థలకు, ఎస్పీడీసీలు, ఈపీటీసీలు, ఎన్పీటీసీలకు కట్టాల్సినది ఉంటే మీరు కట్టినది ఏంటండి 20,165 కోట్లు మాత్రమే మీరు కట్టినారు. కానీ మీరు చాలా చిత్తశుద్ధితో పవర్ నడుపుతారనమాట. ఇదే సేమ్ 2019-20 నుంచి 23-24 డిసెంబర్ వరకు, అంటే ఎలక్షన్లకు 3 నెలల వరకు చూస్తే గవర్నమెంట్ డిమాండ్ 68,000 కోట్లుంటే 62,000 కోట్లు కట్టడం జరిగిందండి. ఎవరిది బాధ్యత? మీరు 5 సంవత్సరాలు 31,800 కోట్లు కడితే మేము 5 సంవత్సరాలకు 4 నెలలు తక్కువలోనే 68,000 కోట్లు కట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కట్టవలసిన బకాయిలు కడతామో అప్పుడు ఆటోమేటిక్గా కరెంటు సంస్థలు ప్రాఫిట్లో నడుస్తాయి. మీరు కట్టనందుకు నష్టాలకు పోతే మేము కట్టినందుకు మీరు వచ్చి మాకు చిత్తశుద్ధి లేదు అని అంటారు. దీనికి ఎవరు చెప్పాలా ఈ సమాధానాలన్నీ? అంటే ప్రజలు కూడా ఏ విధంగా ఎన్ని రకాల అబద్ధాలు వాళ్ళు చెప్పినా కూడా నమ్ముతూనే పోతున్నారు. అయ్యా నిజాలు ఇవి అని చెప్తే